చింతకాయలు అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడండి దుంపదేగా పచ్చి బూతులే కదండి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను రోజాని ఎన్ని బూతులు ఇచ్చాయండి మహానుభావుడు. ఆయన మాత్రం స్పీకర్ బ్రహ్మాండమైనటువంటి స్పీకర్ అవ్వచ్చు. పోసాని కృష్ణమూర్తి ఏమైనా తిట్టాడు లోపలేసి 15 ఏళ్ళు తిప్పుతున్నారు. ఏం పోయే కాలం వచ్చింది ప్రజలు గమనించట్లేదా అని అడుగుతా ఉన్నా. ఎవ్రీథింగ్ ప్రజల బుర్రల్లో ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఓటేసే రోజున దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఎవరు అందరికన్నా ముందు మూల్యం చెల్లించాల్సింది అదే మన జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కాదు, అదే చంద్రబాబు కూడా కాదు, లోకేష్. గుర్తుపెట్టుకో, వీళ్ళందరి బాధితులు, వీళ్ళందరి బాధితుల భార్యలు, ఈ అందరి బాధితుల కుటుంబాలు నీ కోసమే ఎదురు చూస్తున్నాయి. లోకేష్, ఎర్ర బుక్కు రాశావు కదా, ఆ ఎర్ర బుక్కుకి ప్రతిఫలం నీ జీవితంలో అనుభవించక తప్పదు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇవాళ నేను పెద్దవాడిని చెబుతున్నా, ఇంకా 4 years ఆగబ్బాయి బ్రదర్, 4 years ఇంక ఎక్కువ అవసరంలా. దీనికి మూల్యం నువ్వు చెల్లిస్తావు. చెల్లించే విషయాన్ని ప్రజలు చూస్తారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఓకే.